మనం ప్రస్తుతం మాబ్నార్ నియోజకవర్గం అన్వాడ మండల్ గుడిమల్కాపూర్ విలేజ్లో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే స్వతంత్ర అభ్యర్థిగా వెంకట్ స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ప్రచారం కూడా కొనసాగిస్తున్నారు. మొత్తం మీద సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత ఊరికి ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు, ఏ ప్రణాళికతో ముందుకెళ్తున్నారు? ఎందుకంటే సర్పంచ్ అనగానే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఊరికి కావాల్సినటువంటి మౌలిక వసతులు కానీ సౌకర్యాలను కల్పించవలసిన అవసరం కూడా ఉంటుంది. అది చూసుకుంటే రోడ్లు కానీ వాటర్ కానీ విద్యుత్ దీపాలు కానీ ఇట్లాంటివి ఎన్నో పారిశుద్ధ్యం కానీ ఎన్నో సౌకర్యాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కొన్ని కల్పించవలసిన అవసరం కూడా ఉంటుంది. మరి ముఖ్యంగా వీళ్ళ ప్రణాళిక ఎట్లా ఉంది, ఏం చేయబోతున్నారు, ఊరికి ఒక సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డారు కాబట్టి ఏ ప్రణాళికతో ముందుకెళ్తున్నారు అనే కొన్ని విషయాల గురించి అయితే ఇక్కడ సర్పంచ్ అభ్యర్థి వెంకట్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్కారం అండి. అన్న, మీరు ఇప్పుడు ఒక స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారన్న. ఎందుకు మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నారు? ఎందుకు సర్పంచ్గా మీరు నామినేషన్ దాఖలు చేశారు? ముఖ్యంగా నా పేరు వెంకట్. నేను ప్రైవేట్ స్కూల్లో గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. సో మరి ఈసారి రిజర్వేషన్ రావడం వల్ల మనకు ఎప్పటి నుంటో నాకు ఒక కళ ఉంది. సో మరి ఈ విధంగా అవకాశం వచ్చింది కాబట్టి మరి ప్రజాసేవ చేయాలనే సంకల్పంతోన మరి మేము ఈరోజు నామినేషన్ వేసి మరి ఈ గుడ్డిమల్కాపురం గ్రామ సర్పంచ్గా మరి పోటీ చేస్తున్నాము. మరి ఈ ఊర్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మాకు సమాజం పట్ల అవగాహన ఉంది. ఒక సమాజం అంటే ఒక గౌరవం ఉంది కాబట్టి సమాజంలో చాలా సమాజం అంటే మా ఊర్లో ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఊర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ అంటే అధ్వానంగా ఉంటుంది. అంత దూరం ఎందుకు, మా ఇంటి ముందరనే చూస్తే మరి ఘోరంగా ఉంటుంది. సో ఎన్నిసార్లు పెద్దవాళ్ళకు చెప్పినా, సర్పంచ్లకు చెప్పినా, ఎంపీటీస్లకు చెప్పినా ఎవరు కూడా రెస్పాండ్ కాలేరు. సో ఆ యొక్క డ్రైనేజ్ వ్యవస్థని కంప్లీట్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థగా మార్చాలని ఫస్ట్ సంకల్పం. ఆ తర్వాత చాలా వీధి లోపట మరి అనారోగ్య సమస్యలు చాలా ఉంటాయి. వాతావరణ ప్రాబ్లం ఉంది కాబట్టి మరి హరితహారం అనే మొక్కల ద్వారా మరి చెట్లు నాటించి మరి సమాజ సేవ చేయాలి. ఊరికి కూడా మంచి మంచి కార్యక్రమాలు తీసుకురావాలి. ముఖ్యంగా యువత అనేది చాలామంది సగం చదువుకొని ఇటు కాకుండా మేస్త్రి పనికి, ఆ పనికి, ఈ పనికి పోతున్నారు. సో వాళ్ళకి సైడ్ అయినటువంటి గైడెన్స్ లేదు కాబట్టి నేను గెలిస్తే ఒక మంచి ప్రణాళికతో మంచి మోటివేషన్ స్పీకర్స్ని తీసుకొచ్చి వాళ్ళకి మోటివేషన్ ఇచ్చి వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ బట్టి చదువుకునే విధంగా, వాళ్ళు జాబులు చేసే విధంగా వాళ్ళకు ఎంకరేజ్మెంట్ చేయాలని. ఆ తర్వాత చాలామంది ఇక్కడ నుండి ప్రైవేటు స్కూళ్ళకు పోతూ ఉన్నారు, స్టూడెంట్స్ కూడా పోతూ ఉన్నారు. ఇక్కడ ఎడ్యుకేషన్ వ్యవస్థ కూడా చాలా అధ్వానంగా ఉంది. సో దానిపైన కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి మరి ఇంకా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాము. మేము అధికారం చేపట్టిన 60 రోజుల లోపట్నే, అంటే 2 సంవత్సరాల లోపట్నే 2 నెలల లోపలనే 2 నెలల లోపట్నే మరి పారిశుద్ధ్యం, చెత్త సేకరణ, పరిసరాల పరిశుభ్రత, గ్రామంలోని ఆరోగ్య సమస్యలపైన మేము పోరాటం చేస్తాం. దాన్ని కూడా బాగు చేయడానికి మా వంతుగా కృషి చేస్తాం. తర్వాత వచ్చేసి మురుగునీటి కాలువలు చాలా సమస్యగా ఉంది. సో మురుగునీరుని కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థగా ఏర్పరచడానికి మేము కృషి చేస్తాం. ఓకే. తర్వాత హరిత సంచాలక తీరాలను అభివృద్ధి చేస్తాం అన్నమాట. హరిత పంచాయతీలు అంటే ఆకుపచ్చగా, అంటే పల్లె ప్రకృతి వనంలాగా మార్చే విధంగా కృషి చేస్తాము. తర్వాత నీటి ట్యాంకులు ప్రతి వారానికి ఒకసారి నీటి ట్యాంకులను శుభ్రంగా చేసి ప్రజలకు తాగునీరు వ్యవస్థని బాగు చేయాలని మేము అనుకుంటున్నాము. ప్రతి ఇంటికి నల్ల ఉండాలి. నల్లతో పాటుగా తర్వాత ప్రతి ఇంటికి బాత్రూమ్ ఉండాలి. తర్వాత ప్రతి ఇంటికి డ్రైనేజ్ వ్యవస్థ ఖచ్చితంగా ఉండాలి. ఇది లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చి మరి సామాన్య జనాలు మరి హాస్పిటల్ కూడా చూపించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి దీనిపైన మరి ఎక్కువ ఫోకస్ చేసి బాగు చేయడానికి మా వంతు కృషిగా ఖచ్చితంగా నా సొంత నిధులతోనే చేస్తానని మాటిస్తున్నాను. అదేవిధంగా మా ఊరి లోపల పాఠశాలలో తాగినీటి సమస్య ఉంది. ఆ తర్వాత పిల్లలకు టాయిలెట్స్ వ్యవస్థ కూడా చాలా అధ్వానంగా ఉంది. సో మరి మేము గెలిచిన 2 నెలల లోపట్నే మరి మా సొంత నిధులతో వాటర్ ప్లాంట్ వేయించి మరి బాత్రూమ్లు, పిల్లలకు
బాత్రూమ్లు కానీ, తాగునీటి వ్యవస్థ కానీ, తర్వాత వంటగదులు కానీ, ఇంకేమన్నా సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటినీ తొందరగానే పరిష్కారం చూపిస్తానని నేను మాట ఇస్తున్నాను. తర్వాత మా ఊరి లోపల దేవాలయాలు కూడా ఉన్నాయి. దేవాలయాలకు కూడా నా వంతు కృషిగా ఉంటుంది. సో మాకు ఈ అవకాశం ఇంకా రావాలని కోరుకుంటున్నాను. కొన్ని గ్రామంలో ప్రతి వాడకు సీసీ రోడ్ల నిర్మాణం చేపడతాము. అదేవిధంగా త్రాగునీటి సమస్య చాలా ఉంది. తర్వాత వచ్చేసి గ్రామంలోని క్రీడా మైదానం, మా ఊర్లో పిల్లలకు ఆడుకోవడానికి క్రీడా మైదానం లేదు. క్రీడా మైదానం కూడా ఏర్పాటు చేయడానికి నా వంతు కృషి చేస్తాను. తర్వాత వచ్చేసి మా యొక్క గ్రామంలో మేము సర్పంచ్గా గెలిచిన తర్వాత మేము సంఘంగా ఏర్పడతాము. సంఘాలుగా మార్చి ప్రతి సంఘం లోపల మరి యువతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాము. ఇంతకుముందు చేసినటువంటి సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, వాళ్ళ సలహా సహకారంతో మరి యువతకు కూడా అత్యధిక మెజారిటీ ఇచ్చి వాళ్ళ యొక్క సహాయం తీసుకొని మరి ఈ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని నేను మాట ఇస్తున్నాను. ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు కానీ, సన్నబియ్యం కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఈ అన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా అమలయ్యే విధంగా నా వంతు కృషి చేస్తాను. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తాను. ఇక్కడ మా ఊరు లోపల ఒక గ్రంథాలయాన్ని ఏర్పరిచి మరి విద్యార్థులను కానీ, యువతను కానీ చదువుకునే విధంగా మోటివేషన్ చేస్తాను. తర్వాత వచ్చేసరికి బడి మానేసినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకు చదువు చెప్పించేటటువంటి బాధ్యత నా వంతుగా తీసుకొని మరి వాళ్ళని అక్షరాస్యులుగా చేసి ఉన్నత శిఖరాలకు పోయేటట్లుగా మరి మేము కృషి చేస్తాం. ఎందుకంటే మేము కూడా టీచర్సే కాబట్టి వాళ్ళ యొక్క సమస్యలు మాకు తెలుసు. ముఖ్యంగా విద్యా వైద్యం పైన ప్రత్యేక దృష్టి సారిస్తామని ఈ యొక్క ఏఎస్ మీడియా ద్వారా మేము వినతి చేసుకుంటున్నాము. గుడిమల్కాపూర్ గ్రామ పెద్దలకు, అన్నలకు, అక్కలకు, చెల్లెలకు, అమ్మలకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ నా నమస్కారం. నా పేరు వెంకటమ్మ. నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని కోరుతున్నాను. ఎల్లప్పుడూ మీ సేవలో ఉంటాము. మీకు రుణపడి ఉంటాము. అందరికీ నమస్కారం. నా పేరు వెంకట్. సో నేను గుడిమల్కాపూర్ గ్రామ సర్పంచి అభ్యర్థిగా, అదేవిధంగా 3వ వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నాము. మేము మొదటిసారిగా ఎలక్షన్లో పాల్గొన్నాము. దయచేసి మా యొక్క గ్రామ పెద్దలు కానీ, యువకులు కానీ, చదువుకున్నటువంటి మిత్రులు కానీ ప్రతి ఒక్కరు ఓటాకున్న ప్రతి ఒక్కరు కూడా మా యొక్క గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి ఈ గ్రామ అభివృద్ధికి పాటుపడగలరని మా యొక్క మనవి.